కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా మా డిప్యూటీ సీఎం పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించామా అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు లిక్కర్ స్కామ్లో, అదేవిధంగా కోర్టులో ఫైళ్ళు దొంగతనం, అక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంటు, వీటి అన్నిటి మీద మీ మీద ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నిన్న కూడా వైసీపీ పార్టీలో ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి మీరు ఖండించారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక ఆవిడికి కడుపు చేశారని చెప్పి ఆరోపణ వచ్చింది. ఇవన్నీ మీకు కనిపివా? తప్పిపోయినటువంటి, మిస్ అయినటువంటి బాలికల్ని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న 9 రోజుల్లో వెతికించి తీసుకురావడం మీకు తెలియదా అని చెప్పి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చి రెండు నెలలే మా ప్రభుత్వం వచ్చింది, మా కూటమి ప్రభుత్వం. ఇంకా ఇటువంటి దౌర్జన్యాలు, బాలికలు మిస్ అవ్వడం అనేది అవగాహనకి వచ్చి ఇట్లాంటి మరోసారి జరగకుండా డిప్యూటీ సీఎం గారు అందరినీ ఆదేశించున్నారు. ఇక మీదట రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఇట్లాంటి దౌర్జన్యాలు, మిస్సింగ్ కేసులు జరగవని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, సౌమ్యులు, ఉదాత్తవాదులు, మొత్తం నెల్లూరు జిల్లాలోనే అత్యంత ఉత్తముడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మంచి గురించి తప్ప దేని గురించి ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నటువంటి మహా ఉత్తమమైనటువంటి ఒక ముసుగేసుకొని మాట్లాడుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ చరిత్ర ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఈరోజు కల్తీ సారాతో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి మీ చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడదామా? లేకపోతే ప్రభుగిరి ఘటనలో సొన్నపు బట్టీల దగ్గర నుంచి ఈరోజు మీ నియోజకవర్గంలో జరిగినటువంటి క్వార్జీ మాఫియాల గురించి మాట్లాడదామా? లేకపోతే అక్రమంగా ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి ఇసుక మాఫియాల్ని, క్వార్జీ మాఫియాల్ని ప్రోత్సహించి కమిషన్లు తీసుకున్నటువంటి మీ చరిత్ర గురించి మాట్లాడదామా? లేదు, దేశం చెల్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక న్యాయస్థానంలో జరిగినటువంటి దొంగతనం కేసులో మీ పైన ఉన్నటువంటి ఆరోపణల గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతాం. ఈరోజు ఒక మంత్రిగా ఉండి, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అనేక ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి బాధ్యతలో ఉండి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నటువంటి సామెతలాగా ఈరోజు అధికారానికి దూరమై 11 సీట్లకే ప్రజలు మిమ్మల్ని పరిమితం చేసినప్పటికీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి దయనీయమైనటువంటి దుస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పెట్టినప్పటికీ మీలో ఇంకా పులుపు చచ్చినట్టుగా కనపడడం లేదు గోవర్ధన్ రెడ్డి గారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారో సమీక్ష చేసుకోవాల్సినటువంటి సమయంలో వెటకారపు మాటలు, వ్యంగ్యపు మాటలు మీ స్థాయిని పెంచవు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మీకు సూటిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు ఈరోజు జిల్లా అధ్యక్షుడు బాధ్యతలను సైతం కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బాగు చేయాలి, సర్వేపల్లి ప్రజల్లో ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన, ప్రభుత్వం పైన అర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆధారరహితమైనటువంటి విమర్శలు చేస్తున్నారు.
మరి విజయసాయిరెడ్డి గారు నిన్నటి జరిగినటువంటి వ్యవహారంలో ఆ మహిళకి న్యాయం చేసే విధంగా ఎందుకు మీరు మాట్లాడడం లేదని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు 6 లక్షల మంది జనాభా కలిగినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో జరిగినటువంటి ఫోర్జరీ కుంభకోణం పైన, మీ పరిపాలనలో జరిగినటువంటి కుంభకోణం పైన ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు దేశంలో మహిళల పట్ల నేరాల గురించి మాట్లాడుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు నిన్న వినుకొండలో జరిగినటువంటి బహిరంగంగా జరిగినటువంటి హత్యపైన స్పందించండి. చనిపోయినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పి ఈరోజు పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. మరి వాటి గురించి మాట్లాడండి. ఈరోజు ఆ హత్యలకు బీజాలు పడింది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాదా? ఈరోజు హత్య రాజకీయాల్ని, దుర్మార్గాల్ని పెంచి పోషించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్తే దానికోసం ఏ రోజు మీరు మంత్రిగా ఉండి స్పందించలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి సరిపడింది కాదు అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారికి సూటిగా తెలియజేస్తా ఉన్నాం. ముందు మనం ఏం చేశామో తెలుసుకొని ప్రజలకు మనం ఏం చేశామో చెప్పి ఈరోజు ఇంకా 2 నెలలు కూడా కాల. జూన్ 4న ఫలితాలు వస్తే ఆగస్టు 4వ తేదీ కూడా ఇంకా రాకముందే ఈరోజు కనీసం రాజకీయాలు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఈరోజు హుందాతనంగా ఒక ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు సర్వనాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపల అర్ధరహితమైనటువంటి విమర్శలు చేసి జనసేన పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీ ప్రశ్నలకి డ్యూటీగా సమాధానం చెప్పడానికి, మీ విమర్శలకి ప్రతి విమర్శలు చేయడానికి మేమేమాత్రం వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.